హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? నేను మీ హైమ కోనూరి. ఈరోజు నేను చేయబోయే రెసిపీ కడాయి పన్నీర్. తయారు చేసే విధానం చూసేద్దాం రండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి ఆయిల్ పోసేసి ఆయిల్ హీట్ అయ్యాక 3 ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు వేసి వేగనివ్వాలి. ఇప్పుడు సన్నని ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేగనివ్వాలి. ఇందులో కొంచెం కొత్తిమీర వేసి వేపుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఆనియన్స్ ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసి బాగా కలుపుకోవాలి. పచ్చి వాసన పోయే వరకు ఇలా కలుపుకోవాలి. ఇలా ఆనియన్ పేస్ట్ వేగాక పచ్చి చిన్న ఉల్లిపాయ ముక్కలు, సగం క్యాప్సికమ్ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు హై ఫ్లేమ్లో వేయించుకోవాలి. మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇలా ఒక హై ఫ్లేమ్లో వేపుకున్నాక 1 స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ వేపుకున్న జీలకర్ర పౌడర్, పసుపు, కొంచెం కారం, సరిపోయినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి బాగా మసాలాలని వేగే వరకు కలుపుకోవాలి. ఇలా మసాలాలని వేగాక 2 టమాటాల పేస్ట్, 1/2 కప్పు నీళ్ళు పోసి బాగా కలుపుకొని టమాటాలో నుంచి నూనె పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. ఇలా నూనె బాగా పైకి తేలాక సన్నని టమాటా ముక్కలు వేసి బాగా ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టేసి ఇలా టమాటా అంతా మెత్తగా ఉడికాక 100 ml నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి. ఇందులో 200 grams పన్నీర్ వేసుకొని పన్నీర్ ముక్కలు ఇలా వేసాక నిదానంగా కలుపుకుంటూ 3-4 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇందులో ఇప్పుడు 1 స్పూన్ నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. ఈ కర్రీకి నెయ్యి వేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది. దాబాస్లో
బటర్ కానీ నెయ్యితో కానీ ఈ కర్రీ చేస్తారు. నా దగ్గర బటర్ లేక నూనె వేసి చేశానన్నమాట. ఇలా బాగా కలుపుకొని దింపేసుకోవాలి. మీరు ఈ స్టైల్లో చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. కడాయి పన్నీర్ కర్రీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హోమ్మేడ్ పన్నీర్ కడాయి కర్రీ తయారైంది.